మళ్ళీ జాగ్రత్తగా వినండి. బేటీకే నామ్ పత్ర అంటే ఒక తండ్రి ఒక కూతురికి లెటర్ రాసుకోవడం అనమాట. బేటీకే నామ్ పత్ర అంటే అలా ఒక తండ్రి ఒక కూతురు, బేటా బేటీ, బేటా అంటే కొడుకు, బేటీ అంటే కూతురు. ఇట్లా ఒక తండ్రి వాళ్ళ అమ్మాయికి లెటర్ రాస్తున్నాడు. అలా జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ అమ్మాయి ఇందిరాగాంధీకి ఒక లెటర్ రాస్తున్నాడు. అలా ఒక జైల్లో ఉండి ఆ అమ్మాయి జన్మదిన సందర్భంగా ఒక లెటర్ రాయడం అనేది జరిగిందనమాట. నైనీల్ జైలు అంట, నైనీల్ జైలు నుంచి రాస్తున్నాడు అనమాట. 26 అక్టోబర్ 1930 ఎప్పుడు అసలు 26 అక్టోబర్ 1930 సంవత్సరంలో రాసినటువంటిది. ఇది ఒక మనకు పాట రూపంలో ఇచ్చాడు. ఫస్ట్ సంబోధన చేస్తున్నాడు, ప్రియ ఇందిరా. వాళ్ళ అమ్మాయి కాబట్టి చక్కగా తండ్రి ప్రేమగా సంబోధన చేశాడు, ప్రియ ఇందిరా అని. అలాగే ఎవరైతే ఫాదర్ లెటరు ఫాదర్ మనకి రాస్తారో అలాగే ప్రేమైన అబ్బాయితో ప్రేమైన సంతని అలాగో ఇలా సంబోధిస్తూ రాస్తూ ఉంటారు వాళ్ళు. సరే, జన్మదిన పర్ తుమ్హే కయి ఉపహార్ మిల్తే హై రహే. జన్మదిన సందర్భంగా నీకు చాలా కానుకలు వచ్చినాయి అనుకుంటా. ఉపహార్ అంటే బహుమతులు, చాలా బహుమతులు వచ్చినాయి అనుకుంటా. శుభకామనకి శుభాకాంక్షలు చెప్పుకుంటాం కదా, బర్త్డే విశేషం అందరం చెప్పుకుంటాం కదా జన్మదిన శుభాకాంక్షలని. అలాగే అలా వచ్చినాయి ఉంటాయి నీకని చెప్తున్నాడు, ఊహించుకొని చెప్తున్నాడు ఆయన. జైల్లో ఉన్నాయని ఏం తెలుస్తుంది, ఏం జరిగింది అమ్మాయి నీకు ఇవాళ పుట్టినరోజు సందర్భంగా, ఇందిరా నీకు ఇవాళ పుట్టినరోజు సందర్భంగా నీకు చాలామంది శుభాకాంక్షలు తెలిపారు, నీకు చాలా బహుమతులు కూడా వచ్చుంటాయి అనుకుంటున్నాను అని చెప్తున్నాడు ఆయన. పరమే ఈ జైలు మీద బయటే తుమ్హారా క్యా బార్ బేచ్ సక్తా హూం. నేను జైల్లో ఉన్నాను కాబట్టి నీకు నేను ఏం బహుమతి పంపగలను అని అన్నాడు పాపం. మరి ఆ రోజుల్లో ఉద్యమాలు చేశారు కదరా, అలీన ఉద్యమ నాయకుడే జవహర్లాల్ నెహ్రూ. ఫస్ట్ అలీన ఉద్యమ నాయకుడు జవహర్లాల్ నెహ్రూ. ఆయన ఇప్పుడు నాగార్జున సాగర్కి ఆనకట్ట కట్టడంలో కూడా ఆయన పాత్ర కూడా చాలా ఉంది మనకి. నాగార్జున సాగర్కి ఆనకట్ట కట్టారు, సాగర్ ఆనకట్ట. ఆ కృష్ణానదికి ఆనకట్టను కట్టి నాగార్జున సాగర్ ఆనకట్టను కట్టి ఆనకట్టలో ఈయనకు కూడా ప్రమేయం ఉంది. డ్యాము కట్టడంలో ఇతను కూడా ప్రముఖ పాత్ర వహించాడు. కాబట్టి అమ్మ ఇప్పుడు నీ పుట్టినరోజు కాబట్టి అందరూ కూడా నీ శుభాకాంక్షలు కానుకలు ఇచ్చారు, కానీ నేను జైల్లో ఉన్నాను కాబట్టి నీకు ఎటువంటి బహుమతిని నేను ఇవ్వలేను అని చెప్పాడు. మేరీ శుభకామనే సదా తుమ్హారే సాత్ రహేగి. నా శుభాకాంక్షలు ఇప్పుడు తల్లిదండ్రులు దీవెనలు ఇప్పుడు ఉంటాయి కదా, బిడ్డలకి బాగా చదువుకోవాలి, వృద్ధులకి రావాలి, ఏవో ఒకటి వాళ్ళ కాంక్షలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. కాబట్టి ఏ తల్లిదండ్రులు లేని బిడ్డలైనా తల్లి తండ్రి ఉండి ఎదుగుదల చూసేటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ సంతోషిస్తారు. లేని వాళ్ళకు పై నుండైనా ఆశీర్వదిస్తాను ఒక మంచి గట్టి నమ్మకం ఉంటుంది ప్రతి ప్రజల్లో, ప్రతి వ్యక్తిలో కూడా. కాబట్టి ఏంటంటే తను కూడా అలాగే అనుకుంటున్నాడు, ఇప్పుడు నేను జైల్లో ఉన్నాను కాబట్టి నీకు నేను ఎటువంటి శుభాకాంక్షలు కానీ ఎటువంటి బహుమతిగా నేను ఇవ్వలేను అని చెప్పేశాను. కానీ సదా తుమ్హారే సాత్ రహేగి, ఎప్పుడు కూడా నేను పెట్టే ఉంటాను అని చెప్పాను. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మనం వెంట ఉండకపోతే మనం ఇంత ఎలా ఎదుగుతాం, అసలు ఎదగలేం కదా. మరి తల్లిదండ్రుల అధీనంలో ఉండి పెరిగేటువంటి వాళ్ళం మనం. ఇప్పటికీ అప్పటికీ కాదా తల్లిదండ్రులే కదా, ఢిల్లీకి రాదైనా ఒక తల్లికి పెట్టేగా వాడు కూడా. కాబట్టి ఏంటి, ఎంత మోడీ అయినా బర్త్డే రోజున వెళ్ళి శుభాకాంక్షలు వాళ్ళమ్మ ఆశీర్వచనం తీసుకొస్తాడు. ఎందుకంటే అంత బలం ఉంటుంది ఆ తల్లి దీవెనలా అని చెప్పి ఒక నమ్మకం అనమాట. అలాగే నేను ఎప్పుడు నీ వెంట ఉంటాను అని చెప్పుకుంటున్నాడు. క్యా తుమ్హే యాద్ హైకి, గుర్తుకొస్తూ ఉన్నావు. జాలి ఆఫ్రాఫ్కి కహానీ తుమ్హే కితనీ అచ్చి లగ్తీ హై. ఆఫ్రాఫ్ అనేటువంటి ఒక కథల యొక్క పుస్తకం కితనీ అచ్చి హై, ఎంత బాగుందో అంటున్నాడు. తుమ్ సౌండ్ ఉసి తరహ బన్నా చాహతీ హై. నువ్వు కూడా అలాగే తయారవ్వాలి. ఎప్పుడూ కూడా స్త్రీలు వెనకబడి పూర్వకాలంలో అయితే స్త్రీలను బాగా ఆనగదొక్కారు, అంతమటుకు బాగా తెలుసు. కానీ ఒక పత్రికల ద్వారా బాగా ప్రబోధమయ్యి వాళ్ళల్లో కూడా ఒక చైతన్యం కలగజేసి వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొనేట్టుగా చేసినవి కేవలం పత్రికల వాళ్ళే. చదువుకుంటూ ఉన్నారు ఇళ్లలో కూర్చొని, నేను కూడా దేశం కోసం ఏదో చేయాలనుకున్నారు కాబట్టి చాలామంది వీరనాయకులు కూడా కథన రంగంలోకి చూసి ఎలాగోలా స్వాతంత్ర సంపాదనలో వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉన్నది అని నిరూపించుకున్నారు. వాళ్ళు కూడా అలా చెప్తూ ఉన్నాడు. పది సాధారణ పురుషుడు దాస్త్రియా ఇతని సాహసి నహీ హోతే. అంటే ఏంటి, పురుషులంత సాహసం స్త్రీలు చెయ్యలేదు అని అలా అనుకుంటూ ఉన్నాడు ఆయన. ఎందుకు తలుచుకుంటే అది కూడా పెద్ద విషయం ఏమీ కాదు. ఇప్పుడు అందరూ కూడా పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానంగా ఉన్నారు, అన్ని రంగాల్లో కూడా చక్కగా ముందుకు పెడుతూ ఉన్నారు. కాబట్టి
ఆ విధంగా వాళ్ళని మనం ఏమంటానికి కూడా అవకాశం లేదు. वे तो अपने प्रतिदिन के कामों में बाल बच्चों के तरफ घर की चिंताओं में फंस रहते हैं. కానీ పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఇంటి పనుల్లో గుచ్చుకుపోతారంటే నిమగ్నం అయిపోతారు పాపం. పిల్లలు స్కూల్కి వస్తుంటే వాళ్ళకి వంట చేసి పెట్టడం, పిల్లవాడికి ఇష్టమైనది ఏదైనా వండి పెట్టడం, కూరలు ఏవో వండి పెట్టడం, ఇలా ప్రతి ఒక్క తల్లి కూడా బిడ్డ ఎదుగుదలను చూడాలంటే వాళ్ళకి ఇష్టమైన రీతిలో ఆ వేలో వెళుతూ ఉంటుంది అమ్మ కూడా పాపం. ఎందుకంటే తినేది కొంచెం అండి, మరి వాడికి ఇష్టమైంది లేకపోతే అది కూడా వదిలేసి వస్తాడని చెప్పి తల్లి బాధ కదరా. తండ్రి ఏముంది, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు అమ్మకి. పిల్లలు ఏమన్నా కావాలంటే చూడు, వాళ్ళకి మంచి అంటే కావాలంటే చూడంటారు, అమ్మే కదా అందరూ చూసేది. కాబట్టి అలా అంటూ ఉన్నాడు. ప్రతిదినము కూడా స్త్రీలు ఇంటి పనుల వరకే, ఇంటి వాతావరణం వరకే నిమగ్నమై ఉంటున్నారు. అలా ఉండకూడదు అంటున్నాడు. ఇలా किसी महान उद्देश्य की पूर्ति के लिए सभी लोगों को असीम उत्साह बढ़ जाता है. साधारण पुरुष वीर बन जाते हैं और स्त्रियां वीरांगने हैं. ఎన్ని పనులలో స్త్రీలతో పాటుగా పురుషులతో పాటుగా స్త్రీలు. ఝాన్సీ లక్ష్మీబాయి మరి ఆవిడ స్త్రీ కాదా? ఆవిడ కూడా యుద్ధంలో పోరాడి ఝాన్సీ రాజ్యాన్ని పనులకి హస్తగతం చేయకూడదని చెప్పి తుది వరకు పోరాడేటువంటి వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి. కాబట్టి ఏంటి, ఝాన్సీ లక్ష్మీబాయి కాకుండా ఇంకా కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి. ఒక్క గాంధీ మహాత్ములే స్వాతంత్రం వచ్చింది అని చెప్పడానికి అది అసలు చాలా తప్పు. ఆయన ఒక్కడే తెచ్చాడు, చాలామంది ఉన్నారు ఆయన వెనక. వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాలి. ఈయన ఒక్కడి వల్ల స్వాతంత్రం వచ్చింది అని అంటే ఆయన లీడర్గా ఉన్నాడు, నాయకత్వం వహించాడు. కాబట్టి ఆయన వల్ల స్వాతంత్రం వచ్చింది అని చెప్పి మనందరం చెప్పుకుంటున్నాం. ఎప్పుడు కూడా నాయకత్వం ఒకటి గట్టిగా ఉండాలి. గట్టిగా ఉంటేనే ఏ రంగంలో అయినా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ రంగంలో కూడా పురుషులతో పాటుగా స్త్రీలు కూడా ఒక్క అడుగు ముందుకు వేసి మేము ఉన్నామని చెప్పి నిరూపించుకునేటువంటి సమయము ఎప్పుడో ఆసనమవుతుంది. అప్పుడు మనం ఆ స్త్రీలు వెనకంజ వేయకుండా భాగస్వామ్యాన్ని పంచుకోవాలి. వాళ్ళు కూడా అలా పంచుకున్నప్పుడే ఏ కార్యమైనా నెరవేరుతుంది. కాబట్టి ఈయన ఏం చెప్పినాడంటే పురుషులతో పాటుగా స్త్రీలు కూడా భాగస్వామ్యం అయితేనే బాగుంటుంది అని చెప్పినాడు. ఎప్పటి నుంచి తన పసి వయసు నుంచి కూడా రాజకీయాల్లో ఇందిరాగాంధీ మెలిగి ఆయన క్రమశిక్షణలో ఆయన రాజకీయంలో ఉండే మెళుకులను నేర్చుకొని తను కూడా ఒకప్పుడు ఒక ప్రధానమంత్రిగా మన దేశాన్ని పరిపాలించి ఒక ఆడదాన్ని అని ఒక నిరూపించుకునేటువంటి స్త్రీ ఆవిడ కూడా ఉంది. కాబట్టి ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కూడా బిడ్డ ఇంకా ఉన్నత స్థితిలో ఉండి ఖండాంతరాల పేరు వ్యాపించింది అని అంటే తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉండాలి. పిల్లల్ని ఆడపిల్లగా నీకు ఎందుకు ఇంకా చదివేటి నీ కూర్చొని ఇంట్లో అనే పరిస్థితి కల్పించకూడదు. వాళ్ళు కూడా వెళ్ళు, ముందుకు వెళ్ళి, నువ్వు చదువుకుంటావా చదువుకోపోగా కావాలంటే కష్టపడతాము, ఇంకా 10 రూపాయలు ఎక్కడైనా తెచ్చుకున్నా నిన్ను చదివిస్తాం అంటున్నారు. కానీ తల్లిదండ్రులు ఈరోజు చదివించనేటువంటి. కాబట్టి పురుషులే కాకుండా వీరవనితలు కూడా భాగస్వామి ఉన్నారు. కాబట్టి నువ్వు కూడా అలా ఏదైనా శాయశక్తిలో ప్రయత్నించేది. తండ్రి ప్రోత్సహిస్తున్నాడు తన బిడ్డని. జైల్లో ఉండి కూడా నువ్వు ఆడదానిలాగా అలాగే ఇంటికే పరిమితం అవ్వకుండా ఏ ఉద్యమంలో పాల్గొనడానికైనా ఎలాగైనా సరే ఒక్క పురుషులే కాదు పురుషులతో పాటుగా స్త్రీలు కూడా భాగస్వామ్యం అవ్వాలి అంటున్నాడు. आजकल हमारे भारत के इतिहास का निर्माण हो रहा है. పునాది ఏర్పడుతోంది. స్వాతంత్రం వస్తే కదరా మన దేశం మనకు వచ్చింది. కాబట్టి ఏంటి, పునాది వేయాలి. పునాది పటిష్టంగా ఉండాలి. నాయకుడైనటువంటి వాడు బలంగా ఉండాలి. నాయకుడైనటువంటి వాళ్ళు పటిష్టంగా ఉండాలి. వాడి నాయకుడు అన్ని లక్షణాలు తెలిసి ఉండాలి. అలా తెలిసినప్పుడే ఏదైనా సరే ప్రజలు మన వాడికి క్వశ్చన్ మార్క్ వేయకుండా వాడు మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. నేనున్నాను, మీకు ఏదైనా సరే నేను ఆదుకుంటానని ఆ పద్ధతిలో ఆ వేలో వాడు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. కాబట్టి ఏంటి, ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడిగేయకుండా ధైర్యంగా ఒకటి ముందుకు వేసేసి తప్పో వేసిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేక ఆలోచించుకుంటున్నాం. ఒక అడుగు నా నిర్ణయం మంచిది, వేరే వాళ్ళతో నాకు పని లేదు, ఒక అడుగు ముందుకు వేసాం, వెళ్ళి గెలుస్తావో ఓడతావో, ఓడితే ఒక అనుభవం వస్తుంది, గెలిచావా సంతోషం, అంతే కదా. నేను గెలిస్తే నీ కష్టం నీకు ఎంత కనపడుతూ ఉంటుంది. ఓడిపోయామనుకో ఒక అనుభవం వస్తుంది మనకి. అబ్బో ముందు ఇలా చేయకూడదు, ఇంకొక వేలో వెళ్ళాలి, వాడు ఎలా వెళ్ళాడు ఎలా గెలిచాడని చెప్పి మనకి అవగాహన కలుగుతుంది. కాబట్టి ఆ రంగంలో మనం కూడా అలాగే వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ ఉంటాం. భారతవాసీలకు దుఃఖంకో దూర్ करने के लिए ఆందోళన చేయడానికి అన్నాడు. ఆందోళన చేశారు. భారతదేశం అంతా కూడా పరుల యొక్క ఆధీనంలో ఉండి వాడు పెట్టే చిత్రహింసలు భరించలేక
మరి ఒకప్పుడు పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినాయి మనకి. ఆ ఉద్యమాలలో కూడా జలియన్వాలా బాగ్లో ఒక పెద్ద ఉద్యమం జరిగింది మనకి. ఆ ఉద్యమంలో చాలామంది భారతీయులు పాల్గొన్న తర్వాత వాళ్ళు జలియన్వాలా బాగ్లో ఒక విధ్వంసకాండ జరిగింది మనకి. భారతీయులందరినీ కూడా చిందరవందరిగా చంపి పారేసేశారు. బతికిన వాళ్ళందరూ కూడా ఆమ్యంతాకిలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా గుమ్ముకూడి ఒక మీటింగ్ లాంటిది పెట్టుకుని ఉంటే ఎక్కడి నుంచో వచ్చారో ఏంటో వచ్చి పడ్డారు వాళ్ళు. ఈ వచ్చి పడటంలో ఒక విదేశీ స్త్రీ ఒక సందులో చనిపోయి పడిపోయింది. ఒక విదేశీ స్త్రీ ఒక చిన్న సందు ఉంటే ఆవిడ ఎవరు చంపేశారో ఏంటో మనకైతే తెలియదు. ఆ సందులో పడిపోయింది ఆవిడ. మీరే చంపారని చెప్పి ఆందోళనకారు భారతీయుల మీద తిరగబడ్డారు వాళ్ళు పాపం. లేకపోతే ఆవిడ ఎందుకు చనిపోతుంది, మా వాళ్ళని మేమే చంపుకుంటాము అనేది ఒక పెద్ద ఉద్యమం అది. అప్పటికి ఇప్పటికీ జలియన్వాలా బాగ్లో ఒక డేట్ ఏదో ఉంది. ఆ డేటున ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ఈ ఉద్యమం కోసం తుది వరకు పోరాడి ప్రాణాలను అర్పించినటువంటి వాళ్ళందరినీ స్మరించుకుంటూ జలియన్వాలా బాగ్ అనేటువంటి ఒక పెద్ద ఉద్యమం అది. అక్కడ వాళ్ళు ఇలా ఏదో సంస్కరణ సభ జరుపుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా జలియన్వాలా బాగ్ కూడా మామూలు హింసాకాండ కదేమో, అదొక చాలా పెద్ద విప్లవకాండ అసలు అది. దాన్ని బట్టి మన భారతీయులు ఎంత పటిష్టంగా ఉన్నారని చెప్పి ఆలోచించుకొని వాళ్ళు ఒక్కడికి ముందుకు వేశారు. జలియన్వాలా బాగ్లో కూడా ఎవరో చనిపోయిన దానికి వాళ్ళు ఏం చేస్తారు, ఇలాగే మీటింగ్ జరుగుతూ ఉండే పరిస్థితుల్లో వచ్చి కాకి చంపేశారు భారతీయులందరినీ కూడా. ఇక ఊరుకుంటారా వెళ్ళిన వాళ్ళు తిరగబడ్డారు వాళ్ళు. అక్కడ ఒక విధ్వంసకాండ జరిగింది. అక్కడ జరిగినటువంటి విధ్వంసకాండ గుర్తుగా అక్కడ జలియన్వాలా బాగ్లో ఒక సంఘటన మర్చిపోలేని మరుగులాని సంఘటన వాళ్ళందరికీ. జలియన్వాలా బాగ్లో ఎవరైతే ప్రజానికి ఉన్నారో వాళ్ళందరికీ ఈ సంఘటన మర్చిపోలేనటువంటిది. కాబట్టి బలాని రోజులు వీళ్ళందరూ కూడా ఒక సమయస్ఫూర్తితో అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఉంటారు వాళ్ళు. అది కూడా దానిలో కూడా ఎవరో అమ్మాయి చనిపోయింది, భారతీయుల మీద తిరగబట్టలేదు వాళ్ళు. ఇది ఎక్కడైనా ఉందా? న్యాయంగా ఉండాలి. అన్యాయం అసలు ఎందుకు అలా ఉండకూడదు. కాబట్టి అది కూడా ఒక జలియన్వాలా బాగ్ సంఘటన కూడా మర్చిపోలేని మరుగులని పెద్ద సంఘటన అది. అసలు అక్కడ అమృతసర్లో ఉంటుంది జలియన్వాలా బాగ్. అది కూడా సోషల్ మాస్టర్ అడిగితే మీకు ఇంకా వివరంగా చెప్తారు మాస్టర్. बापू ने भारतीयवासियों को दुखों को दूर करने के लिए आंदोलन चलाने మహాత్మా గాంధీ గారు భారతీయుల యొక్క దుఃఖాన్ని దూరం చేయడం అని చెప్పి ఒక ఉద్యమాన్ని అనడం మొదలుపెట్టాడు. కేవలం ఒక్కరి వల్ల అయ్యేటువంటిది మనకు ఖచ్చితంగా కాదు ఇది. ఎందుకంటే ఉద్యమం నడపాలంటే చాలామంది ఉండాలి, నాయకులు ఉండాలి, ప్రజలు ఉండాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. మనం వాళ్ళు మాట్లాడితే తంకాలు మనల్ని ఇన్ని సంఘటనలను మనం దృష్టిలో పెట్టుకొని ఒక ఉద్యమ మాటలో నడవాలి అంటే మన దేశాన్ని మనం ప్రేమించుకోవాలి. వేరే వాడు ఎవరో వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకునే పోరే తీసుకొని ఎంతవాళ్ళంతా అనలేం కా మనం ఇప్పుడు. అలాంటి పరిస్థితి కాకుండా మనం భారతీయులం కదా, కాబట్టి గుండె ధైర్యంగా ఉండాలి అని చెప్పినాడు. అప్పుడు ఆందోళన జరుగుతుంది. బాపు గారి నేతృత్వంలో ఆందోళన జరుగుతుంది చెప్పి నెహ్రూ వాళ్ళ అమ్మాయికి ఉత్తరం రాస్తారు. मैं और तुम बहुत ही भाग्यशाली है कि यहाँ आंदोलन हमारे आंखों के सामने हो रहा है, हम भी इसमें कुछ भाग लेते हैं. మనందరం ఏమంటారా దాన్ని భాగ్యశాలిలో మనందరం కూడా అంత భాగ్యం, ఆ ఉద్యమంలో మనం పాల్గొనేటువంటి భాగ్యం మనకి లభించిందండి. అది గొప్ప శుభపరిణామం మనకి. ఎలా ఉద్యమం నడిపారో కళ్ళతో చూసే భాగ్యం కూడా మనకి కలిగింది. ఆ ఆందోళనలో మనం పాల్గొనడం ఇంకా ఆనందం మనకి. మరి బలాని జవహర్లాల్ నెహ్రూ ఇలా ఉద్యమాలు చేశాడు అని అంటే అది చాలా గొప్ప ఉద్యమం. అది అసలుకి ఆ లీన ఉద్యమం అంటే మామూలుగా దాని 14 ప్రకటనల వాళ్ళల్లో 14 పాయింట్స్లో వాడు ఒక ఉద్యమాన్ని లేపాడు. అంత పెద్ద లీన ఉద్యమ నాయకుడి జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటిగా సహనశీలి, ఆనకట్టలు కట్టి చాలామందికి నీటిని పంచినటువంటి గొప్ప ప్రధాత కూడా నెహ్రూనే. కూడా చాలా మటుకు నెహ్రూ యొక్క భాగస్వామ్యం కూడా ఉద్యమాలలో వాళ్ళ అమ్మాయిని కూడా ప్రోత్సహించాడు. కాబట్టి ఇందిరాగాంధీ కూడా రాజకీయాలకు రావాలంటే ఏమీ భయపడరా. అంత పెద్ద ఆందోళనలోనే అమ్మాయి పాల్గొన్నది, అంత పెద్ద ఉద్యమాల్లోనే ఇందిరాగాంధీ గారు పాల్గొన్నారు. కాబట్టి దాని గురించి బాధపడట్లా. కానీ కళ్ళతో చూసాం కాబట్టి మనం అందరం కూడా కళ్ళతో చూసాం కాబట్టి మనందరం కూడా అదృష్టవంతులు అంటున్నాడు. ఉద్యమంలో పాల్గొన్నామంటే
అదృష్టవంతులు. ఇప్పుడు కూడా యుద్ధ వాళ్ళు ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళు చూసినటువంటి వాళ్ళు ఈరోజు కూడా చెప్పుకుంటూనే ఉంటారు, బలాని వాళ్ళతో మేమున్నాము, అలా ఇలా బలాని వాళ్ళు చూసాము, మహాత్మా గాంధీని చూసామని చెప్పుకునేటువంటి వాళ్ళలో కూడా ఈరోజు కూడా ఉంది. సబర్మతి ఆశ్రమంలో మరి ఆయన అక్కడ ఉండి ఉద్యమాన్ని నడిపి మరి తల్లిదండ్రులను పాల్గొని కేవలం మాటల ద్వారానే కొట్టాడా తిట్టాడా వాళ్ళని ఏం చేయలేదు కదా, ఉద్యమం తీసుకొచ్చాడు. అది ఒక ప్రకాశమైన ఒక ఉద్యమం ప్రజల్లో తీసుకొచ్చాడు ఆయన. ప్రజలందరూ తిరగబడ్డారు కాబట్టి మన దేశాన్ని మనకిచ్చి వాళ్ళు కోపంచుకొని వెళ్ళిపోయారు, లేకపోతే అంత జరిగేది కాదు కదా. ఈరోజు కూడా బానిసల్లాగా మిగిలిపోయేవాళ్ళం. కాబట్టి అటువంటి జీవనం మనకు వద్దు, వేరే వాళ్ళ నాయకత్వం బానిసత్వం మనకు వద్దని చెప్పి ఇంతమంది ఉద్యమంలో పాల్గొన్నాము, నువ్వు నేను పాల్గొన్నాము, కళ్ళతో చూసాము. మనం ఎంత అదృష్టవంతులు. एक महान उद्देश्य हमारे सामने है और इसकी पूर्ति के लिए बहुत कुछ करना है. ఒక మంచి పని మన ఎదుట ఉన్నది, మన కళ్ళ ఎదుట ఉన్నది. ఉద్యమాలు నడపాలి. నడిపినటువంటి ఉద్యమంలో నీతి నిజాయితీ ఉండాలి, నాయకత్వం పటిమ ఉండాలి. ఇవన్నీ కూడా మనందరం కూడా కళ్ళతో చూసాం చక్కగా. మనిద్దరం ఎంత అదృష్టవంతులు. యుద్ధం చేసేటప్పుడు అలీన ఉద్యమం నడిపేటప్పుడు నువ్వు నేను ఉన్నాం, భాగస్వాములు. అలా ఉద్యమాలు నడిపేటప్పుడే తీసుకెళ్ళి జైళ్ళల్లో పడేశారు. దేశ నాయకులని తిలకను కూడా పడేశారు జైల్లో. మండలి సత్యాగ్రహంలో అక్కడ మండలి జైల్లో పెట్టాడు ఆయన. అక్కడ కూడా ఆయన ఆత్మకథ రాసుకున్నాడు చక్కగా. ఇటువంటి గొప్ప గొప్ప నాయకులు ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బాలగంగాధర తిలక్ ఉన్నాడు, దాదాజీ నౌరోజీ ఉన్నాడు. అబ్బో ఎంతమంది దేశ నాయకులు ఈ దేశం కోసం బలైనటువంటి వాడు కోపంలో ఉన్నారు. కానీ స్మరణకి వచ్చినప్పుడు కూడా ఒక్కరు కూడా ఇలా ఉన్నారు అన్నప్పటికీ ఎవరు చెప్పుకోరు. ఎందుకంటే ఇంతమంది మహాత్ములు, ఇంతమంది మహానుభావులు, ఇంతమంది జాతీయ నేతలు మన ఈ ఉద్యమంలో పాల్గొని దేశానికి వన్నె తెచ్చారంటే నా ఉద్దేశంలో వాళ్ళని కూడా ఒకసారి స్మరించుకోవాలి. ఆవశ్యకత వచ్చిందంటే కేవలం గాంధీ మహాత్ముడే వచ్చిందా? అందరూ ఉన్నారు. దీనిలో లోకమాన్య వాళ్ళకంగా తెలుగున్నాడు, వల్లభాయ్ పటేల్ ఉన్నాడు, ఉక్కు మనిషి, వీళ్ళందరూ కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు. అన్ని ఉద్యమంలో పాల్గొనేటువంటి దేశ నాయకులు అందరూ కూడా ఉన్నారు. నాయకత్వం పట్టిన ఉన్నది కాబట్టి అందరూ మన దేశం మనకు కావాలని చెప్పి వీళ్ళందరూ ప్రోత్సహించారు. కానీ ఇందులో భాగస్వామ్యం అయ్యారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ఇందులో భాగస్వామ్యం అయ్యారు. అందరినీ ఆయన జైల్లో ఉండి కూతురికి లెటర్ రాసుకున్నాడు. ఏమని? మన ఇద్దరం ఎంత భాగ్యశాలమో, ఎంత అదృష్టం చేసుకున్నామో, ఈ ఉద్యమాన్ని మన ఇద్దరం కూడా భాగస్వామ్యం అనిపించుకున్నాం. కానీ దేశం కోసం ఏదో చెయ్యాలి మనం. ఈ దేశంలో ఏదో ఒక లోటు ఉంది, ఆ లోటును కూడా మనం తీర్చాలి అని ఇంకా కూడా ప్రకాశవంతంగా ప్రజలలోకి వెళ్ళాలి. ఉద్యమాన్ని వెళ్ళినప్పుడు 10 మంది మనతో రావాలి. వచ్చినప్పుడే ఏ కార్యమైనా నెరవేరుతుంది అనుకున్నారు. అలాగే చాలామంది దేశ నాయకులను కూడగట్టుకున్నారు. గాంధీ గారు ముందున్నారు, నడిపించుకున్నాడు, ఉద్యమాన్ని నడిపించుకున్నాడు. ఉద్యమం ఫలించింది, మన దేశం మనకు వచ్చింది. అందరం హాయిగా ఉంటున్నాము. ఎవరి బానిసత్వంలో ఒకళ్ళం బతకాల్సినంత అవసరం లేదు మనకి. కాబట్టి ఎవరి వేలో వాళ్ళు వెళ్ళేటువంటి స్వాతంత్రం ఇచ్చారు మనకి. వాక్ స్వాతంత్రం ఇచ్చాడుగా. ముందు ఫ్రీగా మాట్లాడుకోవచ్చుగా. ఒక మాట మాట్లాడితే ఆ మాటలు ఉపయోగపడేవి ఉండాలి, కానీ నిరుపయోగంగా మాటలు మాట్లాడుకోకూడదు అన్నది చాలా తప్పు. అది ఉపయోగించుకుంటుంటే మనకి ఎంత ఈ మాటల్లో ఉందనేది తెలుసుకుంటాం. అలా మాట్లాడేటప్పుడు మాటలో ఆకర్షింపబడేటువంటి తత్వం కూడా ఉండాలి. దేశ నాయకులందరూ కూడా పత్రికల ద్వారా ప్రబోధం అయ్యి వీళ్ళందరూ కూడా దేశాన్ని కూడగట్టుకో దేశం కోసం పోరాడారు. ఎందుకు దేశం కోసం పోరాడాలి? తనకు బిడ్డలేదా, భార్య లేదా? ఇంతమంది ఉన్నా కూడా పోతే పోయారులే, దేశం మనకి నిలబడితే చాలని పోరాడిన వాళ్ళందరికీ కూడా వాడికి భార్య లేదా, బిడ్డ లేదా, మహాత్మా గాంధీకి బిడ్డ లేదా, వీళ్ళందరూ ఉన్నా కూడా అది సెకండరీగా పెట్టుకొని వాడు రెండవదే స్థానం, వాళ్ళది దేశం మొదటి స్థానం చెప్పి పోరాడినటువంటి గొప్పవాళ్ళు. కాబట్టి ఈ దేశం కోసం ఇంకా కూడా ఏదో చెయ్యాలి మనం అని వాళ్ళ అమ్మాయికి చెప్పుకున్నాడు ఆయన ఉత్తరం ద్వారా. इसमें हम किस तरह को भाग लेना, ఎలా మనం దీనిలో భాగం పంచుకోవాలి. భాగం లేనా అంటే భాగం పంచుకోవడం. ప్రతి ఉత్సవంలో కూడా తలా ఒక చేయి వేస్తేనే ఏదైనా కార్యక్రమం నడిచేది. ఒకళ్ళ వల్ల అయ్యేటువంటిది ఏం కాదు కదా ఇది. అలా कुछ भी हम करें, हमें इतना अवश्य स्मरण रखना चाहिए कि उससे हमारे देश को हानि ना पहुंचे. దేశం కోసం హాని తలపెట్టకూడదు. దేశాన్ని ఎప్పుడు రక్షించుకుంటూ ఉండాలి. దేశం కోసం హాని తలపెట్టకూడదు. ఎవరైనా హాని తలపెట్టేటువంటి
ఉండేటట్టయితే వాళ్ళని అక్కడికక్కడిగానే మనం ఖండించాలి. అంతేగాని ఆందోళన పెట్టి దేశం కోసం దేశం విడనాడిపోయి దేశం చెండాలని చేసేదాకా మనం తెచ్చుకోకూడదు. కానీ ప్రతి ఒక్క భారతీయుడు కూడా దేశం కోసం పోరాడాలి, ఉద్యమాలలో పోరాడాలి, ఉద్యమాలలో భాగస్వాములు అవ్వాలి మనందరం కూడా. అలా అయినప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. కానీ పిరిగితనంగా పోరాయి అందరూ వాళ్ళు చూసుకుంటారని చెప్పి మన ఇళ్లలో మనం కూర్చుంటే ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కడుగా కలిసినాయిగా 10 మంది అయ్యేది. అంతే కదా, ఒక్కడికి ముందుకేస్తే 10 అడుగులు వెళ్ళిపోతున్నాం మనందరం కూడా. ఒక్కడుగు వేయడమే కష్టమైన సందర్భంలో 10 అడుగులు వేయాలి. అమ్మో ఇంత లోతు విషయం అని చెప్పి ఆలోచించుకుంటూ ఆ రోజు దేశ నాయకులు అందరూ ఎవరిలో వాడు కూర్చుంటే ఈ రోజు కూడా మనకు స్వాతంత్రం వచ్చేది కాదు, ఇంత ప్రతిఫలాన్ని మనం సంపాదించుకునేవాళ్ళం కాదు. మన దేశం ఇది, మన దేశం అని ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాం మనందరం కూడా. కాబట్టి అలాంటి సమయస్ఫూర్తిని తీసుకొచ్చినటువంటి వాడు నెహ్రూ ఉన్నాడు, దేశ నాయకులు చాలామంది ఉన్నారు కూడా. సరోజినీ నాయుడు కదా, నైటింగేల్ ఆఫ్ ఇండియా, ఆవిడకి ఎంత మంచి పేరు. ఎన్ని తన పాటల ద్వారా ప్రజలలో ప్రభావితం చేసింది ఆవిడ. చాలామంది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దేశ నాయకులు. అలాంటి వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. కానీ చేశారులే మహా అంటే మహా చేశారు కాబట్టి గొప్పగా చెప్పుకుంటున్నాం. మనం ఏది చేయనప్పుడు మనం చెప్పుకునే అవకాశం కూడా మనకి వాళ్ళు ఇవ్వరు. ఎందుకు, ఎవరిని స్మరించుకుంటాం, మనం ఎవరిని స్మరించుకోలేము. కాబట్టి ఏంటి, దేశం కోసం హాని తలపెట్టకూడదు అని చెప్పినాడు. దేశం కోసం ఎవరూ హాని తలపెట్టకూడదు. దేశం చిన్నాభిన్నమైన తర్వాత మనం చేసేది కూడా ఏమీ లేదు. కాబట్టి దేశం సుభిక్షంగా ఉండాలి, దేశంలో పంటలు బాగా పండాలి, అందరం ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా గడపాలి అంటే దేశానికి ఎవరు కూడా వేరే దేశాలు దేశానికి హాని తలపెట్టకూడదు. కాబట్టి అసలు దేశానికి హాని అనే మాట అసలు పనికిరాదు. ఎప్పుడు సుభిక్షంగా ఉండాలి అని కోరుకోవాలన్నా. अवश्य स्मरण रखना चाहिए कि उसमें हमारे देश को हानि न होनी चाहिए. దేశం కోసం చెడు చేయొద్దు, చెడు మార్గాలకు వెళ్ళద్దు, అంత గమ్యాన్ని చేరుకోవద్దు. చెడు అనే గమ్యాన్ని మనం చేరుకోవద్దు, మంచి గమ్యాన్ని చేరుకుందాం చక్కగా. ఇంతమందిలో కూడా మనం మంచివాళ్ళం అనిపించుకోవాలి. దేశం కోసం పోరాడేటువంటి దేశ నాయకులందరినీ స్మరించుకుంటున్నామంటే ఆ రోజుల్లో వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో కాస్త కూస్తో చదువుకుంటండి. మీకు సోషల్ మాస్టర్ చెప్తూనే ఉంటారు మాకు ఇలాంటివి సంఘటనలు జరిగినప్పుడు. ఆగస్టు 15 మనము ఇండిపెండెన్స్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు చక్కగా మాస్టర్లు చెప్పింది వినాలి. మనం వింటే అప్పు ఎంతమంది దేశ నాయకుల గురించి చెప్తారో వాళ్ళు అంతా మనం నేర్చుకోవాలి. చక్కగా నేర్చుకున్నప్పుడే ఒక మహోన్నత శిఖరంగా మన దేశం అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి దేశం కోసం హాని తలపెట్టకూడదు. దేశం మనకేమి ఇచ్చింది అని కాదు, దేశం కోసం మనమేమి చేశాము అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతోనే ఉండాలి. కానీ దురుద్దేశంతో మటుకు మనం ఉండకూడదు. కాబట్టి ఏంటి, దేశం కోసం పోరాడాలి. దేశం కోసమే ఏదో గమ్యాన్ని చేరుకోవాలంటే దేశం పటిష్టంగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి, అన్ని రంగాల్లో మంచి మార్గాన్ని అవలంబించుకోవాలి. ఇలా దేశం కోసం ఉండాలి అని చెప్తున్నారు. कई बार हम संदेह में भी पड़ जाते हैं कि हम क्या करें क्या ना करें. చాలా తడవలు నాకు ఒక సందేహం వస్తూ ఉంటుంది అంటున్నాడు. మన దేశం కోసం ఏమైనా చేసామా, చేయాల్సింది ఏమైనా ఉందా, అసలు చేసామా లేదా, అది చాలా కరే ఏం చేయకూడదు ఏం చేయాలి అదొక సందేహంగా ఉంది అంటాడు. దేశం కోసం చేసాం, అసలు పాల్గొన్నాం కదా, సరే ఎట్టబట్ట ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది కదా, మనకి ఇంతమంది విముక్తి కల్పించారు మనందరికీ కూడా. మరి అంబేద్కర్ లాంటి మహానుభావుడు రాజ్యాంగాన్ని రాసినటువంటి వాడు, మరి భారత రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగం అని విన్నాను. కాబట్టి ఇన్ని రంగాల్లో కూడా మనకు హాని కలిగించకూడదు ఎప్పుడు కూడా. అలా మనం ఏమైనా కలిగించామా అని ఒకళ్ళకొకళ్ళం క్వశ్చన్ వేసుకుంటే కలిగించలేదు అనే ఆన్సర్ రావాలి. కానీ కలిగించాము అనే ఆన్సర్ వచ్చిందంటే దేశం చిన్న వినమైపోతుంది. ఎంతమంది భర్తని పోగొట్టుకొని భార్యను వినిపిస్తున్నారో, బిడ్డల్ని పోగొట్టుకొని తల్లిదండ్రులు వినిపిస్తున్నారో, దేశం కోసం త్యాగం చేసినటువంటి ఇటీవల ఇప్పుడు 2-3 నెలల క్రితం చేసినటువంటి వాళ్ళ సంఘటనలు కూడా మనం గుర్తులోకి తెచ్చుకుంటే దేశం కోసమేగా వాళ్ళు పోరాడింది. కార్గిల్ యుద్ధంలో అంతమంది చనిపోయారు అంటే దేశం కోసం పోరాడారు కాబట్టి తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటారు, నా బిడ్డల్ని దేశం కోసం పోరాడు కాబట్టి మాకు వీరమరణం పొందారు. కాబట్టి దేశం కోసం ఎవరు ప్రాణాలు అర్పిస్తారో వీరమరణం పొందుతారు. ఆ జన్మాంతం జీవితాంతం వాళ్ళు స్మరించుకుంటూనే ఉంటారు తమ బిడ్డల్ని గర్వకారణంగా. దేశం కోసం దేశం కోసం ప్రాణాలు అర్పించావు, దీనిలో బాధపడేది ఉంది, బాధే మరి ఒక కడుపులో బిడ్డలు పోగొట్టుకొని తల్లిదండ్రులకి ఎంత బాధ గుండెపోతే వాడికి. కాబట్టి ఇన్ని కూడా అనుభవిస్తూ వాళ్ళు ఒకటే నిర్ణయం తీసుకుంటారు,
మీరు పంపేటప్పుడే ఒక దృఢ సంకల్పంతో పంపండి. దేశం కోసం ఒక మంచి మార్గం, మా పిల్లవాడు వెళ్తున్నాడు, మంచి చేస్తాడు, దేశానికి ఏమి హాని చేయడు అని ఒక సన్మార్గంలో పంపండి. దేశం కోసం ఏదో ఒకటి చేస్తాడని చెప్పి మంచి అభిప్రాయంతో ఎంతమంది తల్లిదండ్రులు దేశాల కోసం పోరాటానికి మరి యుద్ధంలో చేపిస్తున్నారో మీకు కూడా తెలిసిన విషయం. ఇది కూడా నిశ్చయ కన్నాకి పోయి సరళ కార్య नहीं అనుకుంటున్నావు. ఇది అంత సాధారణమైన పని కాదు. చెయ్యాలి అని అంటే ఒక్కడి వల్ల అయ్యేది కాదు. కాబట్టి ఏదైనా సరే ఒక సరళమైనటువంటి తేలికైన పని మటుకు కాదు. దేశం కోసం పోరాడాలి అంటే అది అంత న్యాయమైన పని. ఆ న్యాయంగా ఉండాలి కానీ అన్యాయంగా పోరాడకూడదు. ఎవరో వెనక నుంచి కాల్చడం కాదు, ముందుకెళ్ళి ఎదురుండి కాల్స్తే వాడు ధైర్యవంతుడు. పిరికితనంగా వెనక కాల్చుకొని వాడు వెనక కూర్చుంటే వాడిని పేల్చి అలా చేయకూడదు. మనం అదంత మంచిది కాదు అని చెప్తున్నాడు. जब भी तुम्हारा ऐसा संदेह है कि ठीक बात का निश्चय करने के लिए मन में एक छोटा सा उपाय बताती हूँ. ఒక చిన్న ఉపాయం చెప్తాను మీకు అని చెప్తున్నాడు. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇప్పుడు హోంవర్క్ ఇస్తున్నాగా మాట पत्रों भी हमारे जीवन में क्या भूमिका होती है? क्या भूमिका होती है? ఉత్తరాల ద్వారా జీవితంలో మనం ఎటువంటి అది ఎంత పటిష్టమైనదో ఉత్తరాలను ఒకరికొకరు రాసుకుంటూ ఉన్నామంటే దాని గట్టిదనం దాని యొక్క పరిణామం ఎలా ఉంటుంది అనేది ఒక ప్రశ్న ఇచ్చాడు. మనకి జాగ్రత్తగా రాసుకోవాలి. ఇది కూడా మూడో ప్రశ్న ఇస్తున్నాను, చూసుకోండి మీ టెక్స్ట్ బుక్లో. మై और तुम बहुत भाग्यशाली है मिश्री जी ने नेहरू जी ने ऐसा क्यों कहा? ऐसा क्यों कहा? నువ్వు నేను అదృష్టవంతులు అంటాడు నెహ్రూ గారు. ఎందుకు నువ్వు నేను అదృష్టవంతులు ఎందుకు అంటాడు నెహ్రూజీ గారు. నువ్వు నేను అదృష్టవంతులమే, ఎందుకంటే ఉద్యమంలో పాల్గొన్నాం కాబట్టి. ఇది ఒక భూమిక. ఉత్తరాలు రాయడం వల్ల ఏంటి అని అంటే ఉత్తరాలు రాయడం వల్ల నాయకత్వం ఉండడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకరికొకరు ఉత్తరం రాసుకోవాలి. ముఖ్యంగా నెహ్రూ గారు ఉత్తరం రాసి జైల్లో ఉండి కూడా వాళ్ళ అమ్మాయికి దేశం కోసమే ఆలోచించారు. కాబట్టి మా అమ్మాయి పుట్టినరోజు నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎటువంటి పనులకు వెళ్ళమాకు, ఎటువంటి ఉద్యమాలు పాల్గొన్నాక అసలు అనలేదు. ఆయన చక్కగా జైల్లో ఉన్నప్పుడు ఒక మంచి నాయకుడిగా వాళ్ళ అమ్మాయికి దేశం కోసం ఎలా పోరాడాలి అని చెప్పినటువంటి ఒక గొప్ప నాయకుడు ఆయన. కాబట్టి నెహ్రూ వాళ్ళ అమ్మాయి కోసం అంత మంచి ఉద్దేశంతో ఉత్తరం రాష్ట్రాలు అని చెప్తున్నాడు.